హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఎందుకో వీడియో చూస్తే మీకే అర్థమైపోయి ఉంటుంది. ఈరోజు నా చిన్న మేనల్లుడు కెవిన్ కార్తికేయది అన్నప్రసన, అలాగే పుట్టెంటుకలైతే తీపిస్తున్నాం. అది కూడా చిన్న తిరుపతిలో. చాలా రోజులైపోయిందండి నేను చిన్న తిరుపతొచ్చి. ఎప్పటినుంచో రావాలి అనుకుంటున్నా. స్వామి నన్ను ఇలా పిలిచాడని అయితే అనుకుంటున్నా. అందులో నేను ఇంకా హ్యాపీగా ఉన్న న్యూస్ ఏంటంటే, అన్నప్రసన మా చిన్నోడికి 6వ నెల 6వ రోజు జరుగుతుంది. అదే రోజు నేను 7 శనివారాలు పూజ చేస్తున్నాననే విషయం మీ అందరికీ తెలిసిందే. ఈరోజు 7వ వారం కూడా వచ్చింది. ప్లస్ అన్నప్రసన కూడా అదే రోజు వచ్చింది. స్వామివారు నన్ను ఈ రూపంలో పిలిచారా అని చెప్పి మనస్ఫూర్తిగా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఎంత హ్యాపీ అంటే నా మాటలు మీకే అర్థమైపోయి ఉంటుంది. మేమైతే అన్నప్రసన చిన్న తిరుపతిలో మా ఇంట్లో పిల్లలందరికీ కూడా ఇలాగే చేస్తామన్నమాట. అన్నప్రసన చిన్న తిరుపతిలో చేస్తాము. పుట్టెంటుకలు కూడా తొలిగా అన్నప్రసన రోజే ఇస్తామన్నమాట. చిన్న తిరుపతిలోనే చేస్తాం అది కూడా. మళ్ళీ రెండోసారి ఎంటుకలు ఇవ్వడమేమో కాకాని సాంబశివుడి గుడిలో ఇస్తాం. మూడోది దుర్గమ్మకి. పిల్లలందరికీ కూడా ఇలాగే చేస్తాం. సంవత్సరంలో 3 సార్లు ఎంటుకలు అనేది ఇస్తాము. ఫస్ట్ చిన్న తిరుపతి వెంకటేశ్వర స్వామి, కాకాని సాంబశివుడు రెండోది, మూడోదేమో మన దుర్గమ్మ తల్లికైతే ఇస్తాం. మీ అందరూ ఎలా చేసుకుంటారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. పెద్దోడప్పుడు నేను ఇంత ఇదిగా వీడియోస్ అనేది తీయలేదు, కానీ చిన్న మేనల్లుడు టైం కల్లా నేను యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేశాను. ప్రతి ఒక్క మూమెంట్ కూడా వాళ్ళందరిది కూడా ఉంచుకుంటున్నాను. ఇలా మీతో షేర్ చేసుకుంటున్న వాళ్ళకు కూడా ఒక మంచి మెమరీగా అయితే ఉంటుంది. మా మేనల్లులు ఇద్దరు కూడా పెద్ద అయిన తర్వాత, అత్త ఇన్ని మెమరీస్ మాకు ఇచ్చావా అని చెప్పి వాళ్ళనే ఆ మాట కోసం నేనైతే మనస్ఫూర్తిగా వెయిట్ చేస్తున్నాను. వాళ్ళు ఆ మాట అనే టైం కల్లా మన ఛానల్ కూడా ఒక మంచి పొజిషన్కి రావాలి. ఎంతోమంది సబ్స్క్రైబర్స్తో, ఎంతోమంది ఫ్యామిలీతో మన ఛానల్ కూడా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అది జరగాలంటే మీ అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఇంకా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీతో పాటుగా ఆ స్వామివారి దయ ఉంటే ఎంతలోకండి చెప్పండి, ఆ స్వామివారు కరుణించాలని చెప్పి కోరుకున్నాను. ఇంకా ముందుగా పుట్టెంటుకలు అయితే తీయించేసాము. తీయించిన తర్వాత అక్కడి నుంచి స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళాము. చాలా చక్కగా జరిగిందండి. అందులో మేము వచ్చింది శనివారం. పూజ కూడా చాలా బాగా జరిగింది. ప్రతి ఒక్కటి కూడా హడావిడి ఏమీ లేదు, చక్కగా జరిగింది. ఎంత బాగా జరిగిద్దని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. పెద్దోడప్పుడు కొంచెం హడావిడి అయిపోయింది. మేము వస్తాం అన్నీ కూడా కొంచెం లేట్ అయిపోయినాయి. చక్కగా టైంకి అయితే రీచ్ అయిపోయాం మేము కూడా. పూజ అన్నీ కూడా స్వామివారి దర్శనం కూడా చాలా బాగా జరిగింది. దర్శనం కూడా ఫస్ట్ టైం చాలాసేపు చేసుకున్నామండి. చాలాసేపు చేసుకొని ఇచ్చారు దర్శనం కూడా. క్లౌడ్ అనేది ఇక వెంకటేశ్వర స్వామి టెంపుల్లో క్లౌడ్ అనేది మామూలుగా ఉండదు, అది మీ అందరికీ తెలిసిందే. కానీ అంత క్లౌడ్ ఉన్నా కూడా చక్కగా మేనేజ్మెంట్ అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా అందరూ మంచిగా మేనేజ్ చేశారు. అడుగడుక్కి వాటర్ ప్యాకెట్స్, బటర్ మిల్క్ ప్యాకెట్స్ అవి కూడా భక్తులు షేర్ చేశారు. టెంపుల్ వాళ్ళు కూడా వాటర్ అవన్నీ కూడా మంచిగా సప్లై అయితే ఉంది. చాలా మంచిగా జరిగింది ఇయర్ మాత్రం. చిన్నోడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఈ వీడియో చూసి పెద్దయ్యాక కోరుకుంటున్నాను. ధనుష్ బాబు అప్పుడైతే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయలేదు, అదొక చిన్న బాధగా ఉంది. ఇంకా దర్శనానికి అయితే వచ్చేసాం. చూడండి టెంపుల్లో ఎంత మంచిగా ఉందో. టెంపుల్కి వచ్చిన వెంటనే మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అన్నీ కూడా మర్చిపోతాం. అంత మనశ్శాంతిగా ఉంటుందన్నమాట. ఇంకా చిన్నోడైతే పడుకున్నాడు. ఇంకా ఆ గ్యాప్లో మేము చక్కగా ముందు అన్నప్రసన అయితే చేసేసుకున్నాము. మమ్మీ అయితే ముందు అన్నయ్యతో వదినతో పిల్లలిద్దరితో కూడా పూజ అయితే చేయించారు. పూజ చేసిన తర్వాత అన్నప్రసన్నకి అన్నీ కూడా రెడీ చేసాము. ఇంకా పిల్లలిద్దరికీ కూడా ఇలా నామాలు పెట్టేశాము. పూజ అయితే అమ్మే చేయించింది చక్కగా. పూజ అయితే చాలా అంటే చాలా చక్కగా జరిగింది. ఇద్దరు మేనల్లులతో మమ్మీ చాలా బాగా పూజ చేయించారు. అన్నయ్య, వదిన, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇలా కూర్చొని పూజ చేయడం నాకు ఇంకా సంతోషంగా ఉంది. మాటల్లో చెప్పలేకపోతున్నాను. ఈ రూపంలో తిరుపతి వచ్చానని చాలా ఆనందపడుతున్నాను. ఎందుకంటే చిన్న తిరుపతి వచ్చి చాలా రోజులు అయిపోతుంది. ఎప్పుడో వచ్చాను. ఫ్యామిలీ అందరం కలిసి అయితే వచ్చాము. ధనుష్ బాబు అన్నప్రసన అయిన తర్వాత ఒక్కసారి వచ్చాం, మళ్ళీ ఇప్పుడు వచ్చామన్నమాట. కానీ పెద్ద తిరుపతి వెళ్ళాలని ఇక్కడైతే మొక్కుకొని అయితే వెళ్ళాం. స్వామి తొందరలో అక్కడికి కూడా మమ్మల్ని తీసుకెళ్ళాలి, నీ దయ ఉంటే మేము ఎంతలోకి, నీ పిలుపు వస్తే ఎంతలోకి స్వామి అక్కడికి కూడా తొందరలోనే వెళ్ళాలి, నీ దర్శనం చేసుకోవాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకున్నాం. ఎందుకంటే పెద్ద తిరుపతి కూడా మేము వెళ్ళి చాలా ఇయర్స్ అయిపోతుందండి. నేను 7th క్లాస్లో చదివేటప్పుడు నాకు చిన్న యాక్సిడెంట్ జరిగింది. ఆ టైంలో నాకు అంతా కూడా క్లియర్ అయిపోతే ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ తీసుకొని వస్తాను, అందరం కూడా పుట్టెంటుకలు ఇస్తామని అయితే డాడీ అప్పుడు మొక్కుకున్నారు. ఆ తర్వాత క్లియర్ అయిన తర్వాత అయితే వెళ్ళాము. అందరం అనుకున్నట్టుగానే చక్కగా స్వామివారి దర్శనం చేసుకొని వచ్చాము. మళ్ళీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా
వెళ్ళలేదు పెద్ద తిరుపతి. వెళ్ళాలి స్వామి తొందరలోనే నీ పిలుపు రావాలి, నీ దగ్గరికి రావాలి అక్కడికి కూడా అని చెప్పి స్వామివారినైతే ఇక్కడ మొక్కుకొనైతే వెళ్ళాను. అనుగ్రహం తొందరలోనే వస్తుందనైతే కోరుకుంటున్నాను. ఇంకా చిన్న తిరుపతిలో చక్కగా అన్నప్రసన్న అయితే చాలా జరిగిందండి. చూడండి వాడేం పట్టుకోవాలా నేను ఇంతమంది ఏంటి ఇవన్నీ నా ముందు పెట్టేశారని చెప్పి చూస్తున్నాడు. మీరు అన్నప్రసన్నలో ఏమేమి పెడతారు పిల్లలకి అనేది నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మేమైతే బుక్కు, పెన్ను, పరవన్నం, స్వీట్స్, బంగారం, అలాగే లక్ష్మీదేవి, ధనము, దేవుడి ఫోటో, చాకు ఇవైతే పెడతామన్నమాట మేము. ఇంకా ఏమన్నా మీరు పువ్వులు ఇవన్నీ పెడతామన్నమాట. ఇంక మీరేం పెడతారు అనేది నాకు డెఫినెట్‌గా కామెంట్ చేయండి. అందరూ కూడా మీరెలా చేసుకున్నారో మీ పిల్లలకి అనేది కూడా మీ ఫ్యామిలీలో మీ ఇంట్లో పిల్లలకి మీరెలా చేస్తారనేది షేర్ చేసుకోండి. మేమైతే ఇలా చేసుకున్నాము. వాడైతే కొంచెం బాగా ఏడ్చేశాడు. ఏం పట్టుకుంటాడని మేమేమో ఇది పట్టుకో, అది పట్టుకో అని తలోకటి చెప్తున్నాం. వాడికేమో ఏం అర్థం కాక ఆడైతే కామ్‌గా అలాగే హాఫ్ అన్ అవర్ అయితే ఉన్నాడనమాట. ఏది దగ్గర పెట్టినా అది పట్టుకోవట్లా తోసేస్తున్నాడు వెనక్కి. ఫైనల్‌గా ఏం పట్టుకుంటాడో చూస్తే మీరే షాక్ అవుతాడు. వాడైతే అది పట్టుకున్నాడనమాట. చూసేయండి మీరు కూడా. బంగారం ఆడి దగ్గరలో మేము మనీ, పెన్ను, బుక్ అన్నీ పెడుతున్నా కూడా అన్నీ కూడా అసలు మేము చేయి దగ్గరలో పెట్టాము. అయినా అస్సలు పట్టుకోలేదు. ఏది పట్టుకోవాలని అనుగ్రహం ఆ భగవంతుడు ఇస్తాడో అదే పట్టుకుంటారండి. చూడండి చేత్తో పట్టుకొని లాక్కొనైతే వచ్చేసాడు అసల. మేమైతే చాలా షాక్ అయ్యాం. నేనైతే బుక్కు, పెన్ను పట్టుకోవాలని చాలా దగ్గరగా పెట్టాను. కానీ అనుగ్రహం ఎక్కడుందో చూసారా? బంగారం పట్టుకోవాలని ఉంది. అదే పట్టుకున్నాడు వాడు. ఇంకా పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ అయితే ఏం పట్టుకుంటాడని మళ్ళీ చూస్తే పరవన్నం గిన్నె పట్టుకున్నాడు రెండోది. ఇంకా అక్కడ అందరం కూడా చక్కగా వాడికి పరవన్నం అయితే తినిపించేసాం. బంగారం ఉంగరంతో పెడతామన్నమాట మేము. మీరెలా చేస్తారో కూడా కామెంట్ చేయండి. అక్కడి నుంచి భోజనం స్వామివారి అన్నప్రసాదానికైతే వెళ్ళిపోయాము. వెళ్ళేటప్పుడు కొంచెం అయితే నేను భయపడ్డాను. డాడీ రాగలరా? హెల్త్ బాలేదు కదా! లైన్ కొంచెమన్నా ఉంటుందేమో అనుకున్నాం. కానీ అసలేం లేదండి. చక్కగా జరిగింది. అందరికీ కూడా ఇబ్బంది లేకుండా జరిగింది. రాలేని వాళ్ళకి వీల్ చైర్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేశారు దేవస్థానం వాళ్ళు. చాలా మంచిగా జరిగింది. చూడండి మీరు కూడా. సేవలకొచ్చిన భక్తులు కూడా మంచిగా కోఆపరేట్ చేసి మనకి అనుకూలంగా మనం ఇబ్బంది పడకుండా అయితే గనక మనల్ని మంచిగా జాగ్రత్తగా చూసైతే పంపించారనైతే చెప్పగలను. డాడీ కూడా చక్కగా వచ్చి మాతో పాటుగా అయితే భోజనం చేశారు. అందరం కలిసి మంచిగా భోజనం చేసాం. అక్కడి నుంచి అయితే కనుక ఇక్కడికైతే వచ్చేసాము. ఇక్కడ మన గణపతి స్వామి ఏనుగు దగ్గరికి అయితే వచ్చేసాము. నేను గణపతి స్వామి అనే పిలుస్తాను. ఇక్కడికి వచ్చి స్వామివారి దండం పెట్టుకొని టెంపుల్లో అన్నీ కూడా చక్కగా చూసి శివాలయానికి కూడా వెళ్ళి